ఫస్ట్ వచ్చేసి స్పిన్నింగ్ చేసాము, దెన్ మళ్ళీ వచ్చేసి మనం స్ట్రెంథనింగ్ వెయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసాం. అగైన్ మనం ట్రెడ్మిల్ చేస్తున్నాము కార్డియో. దీనివల్ల ఏంటంటే మనకి ఇంటర్నల్ మసిల్స్ కూడా వర్కౌట్ అవుతుంది. కార్డియో చేయడం వల్ల ఏంటంటే మనకి స్ట్రెంథనింగ్ స్టామినా ఇంప్రూవ్ అవుతుంది. కార్డియో చేసేటప్పుడు ఎక్కువ శక్తి కావాలి, డైట్ చేస్తేనేమో ఎక్కువ శక్తి ఉండదు, నీరసం వచ్చేస్తుంది తొందరగా. అసలు ఎలా ఫాలో అవ్వాలి, డైట్ ఎలా ఫాలో అవ్వాలి, కార్డియో ఎలా ఫాలో అవ్వాలి? మ్యామ్ యాక్చువల్లీ వచ్చేసి కార్డియో చాలా మంది ఎక్కువ మిస్యూజ్ చేస్తుంటారు. ఒకేసారి 40 minutes అండ్ 45 minutes చేస్తూ ఉంటారు. నేను ఇంటర్వెల్ వర్కౌట్ చేస్తూ ఉంటే ఇది మనకి యూజ్ అవుతుంది. మన లైక్ ఇప్పుడు ట్రెడ్మిల్ వచ్చేసి మనం 12 to నేను ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను కదా మీకు జనరల్గా, హై ఇంటెన్సిటీ అండ్ లో ఇంటెన్సిటీ అని. మనం స్లోగా స్పీడ్ తక్కువ చేసుకుంటూ ఎక్కువ చేసుకుంటూ చేస్తూ ఉంటాం కదా. మీ స్టామినా ఎంత ఉన్నది ఆ స్టామినా ప్రకారంగా మనం ఈ వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. మనం ఇంటర్వెల్ వర్కౌట్స్ చేస్తూ ఉంటే ఏంటంటే బాడీకి మనకి ఎంత అవసరమో అంతనే కార్డియో చేయాలి. సో ఓవరాల్ గా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు, ఎక్కువ కార్డియో చేయకూడదు. ఓ పక్కన ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ కార్డియో అన్ని మెయింటైన్ చేసుకోవాలి, అంటే ఈక్వల్ లెవెల్స్. ఇంత టైం కార్డియో జనరల్ గా ఏంటంటే మనకి మీకు ఎంత అవసరం ఉందో అంతే వరకు మనం కార్డియో చేస్తూ ఉండాలి. ఓవర్ గా కార్డియో చేయడం వల్ల ఏంటంటే మసిల్ స్ట్రెంత్ అనేది కోల్పోతుంటారు. చూసారా అండి, ట్రైనర్ లేకుండా ఫాలో అవడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వకపోగా ఎందుకు తగ్గట్లేదు అనే క్వశ్చన్స్తో మీరు సతమతం అవుతూ ఉంటారు. సో ట్రైనర్ వల్ల యూజ్ ఇదే, ట్రైనర్ చెప్పినట్టు డైట్ ఫాలో అవుతూ, ట్రైనర్ చెప్పినట్టు కార్డియో చేస్తూ, అండ్ ఫిట్టింగ్ లెవెల్స్ కూడా ఉండాలి. సో ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చూసారు కదా, ఆ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కంటిన్యూగా ఫాలో అవడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. మన ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల, మన ఇష్టం వచ్చినట్టు డైట్ ఫాలో అవడం వల్ల మనం అంత ఈజీగా తగ్గలేం. నేను పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, రాజమండ్రికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు. అండ్ నేను పెరిగింది మాత్రం విజయవాడలో. ఆఫ్టర్ డిగ్రీ నేను ఎంటర్ అయ్యాను హైదరాబాద్లో. ఆ టైంలో నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి బాగుంది, తెలుగు స్పష్టంగా ఉంది, అండ్ స్క్రీన్ అపీరియన్స్ బాగుంది అని చెప్పి నెమ్మదిగా నాకు మూవీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. నేను చాలా ఈజీగా ఎంటర్ అయిపోయాను, కానీ ఇట్ ఈస్ రియల్లీ టఫ్ టు మెయింటైన్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. ఆ తర్వాత జిమ్ జాయిన్ అయ్యి నా ఫిగర్ కరెక్షన్ చేసుకుని, అందుకే మధ్యలో గ్యాప్ ఇచ్చాను మూవీకి మధ్యలో. అరవింద్ 2లో మీరు చూడొచ్చు ఎంత స్లిమ్గా నన్ను బాబీ తయారు చేశారో. సినిమాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేయాలి. బాగా చూస్తేనే మనం డెవలప్ అవుతాం. అంటే ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకన్నా సీనియర్స్ ఏం చేశారు అనేది మనం తెలుసుకోగలిగితేనే మనం ఇంకా నేర్చుకుని ఆ పనిలో ఇంకొంచెం అభివృద్ధి చూపించవచ్చు. సో నాకు సావిత్రి గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎస్వి రంగారావు గారు అండ్ ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం. కొత్త సినిమాలు తక్కువ చూస్తాను, కానీ పాత సినిమాలు ఎక్కువ చూస్తాను. నాకు నచ్చిన మూవీ యాక్టర్స్ రీసెంట్గా అంటే అల్లు అర్జున్ గారు బాగా ఇష్టం, రామ్ చరణ్ తేజ్ గారు బాగా ఇష్టం, అండ్ వెంకటేష్ గారు అంటే మా ఇంట్లో ప్రాణం అనమాట. ఆయనతో ఎప్పటికైనా ఒక మూవీ చేయాలి, సో అది నా కళ. అండ్ మహేష్ బాబు గారు పక్కన సెకండ్ లీడ్గా అయినా ఎప్పటికైనా చేస్తాను. డైరెక్టర్స్ అంటే కనుక శ్రీకాంత్ అడ్డాల గారు చాలా ఇష్టం, ఇంకా పూరి జగన్నాథ్ గారు అంటే ప్రాణం అనమాట. ఎందుకంటే మొహం మీద కొట్టినట్టుంటాయి డైలాగ్స్, నేను కూడా నిజ జీవితంలో చాలా ఫ్రాంక్గా ఉంటాను. ఇంకా చాలామంది ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళందరితో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను ఇన్ ద ఫ్యూచర్. సో థ్రెడ్మిల్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. నా డైట్ విషయానికి వస్తే పొద్దున్నే లేవగానే హాట్ వాటర్లో హనీ అండ్ లెమన్ పీస్ పిండేసి చక్కగా హాట్ వాటర్ కడుపు నిండా తాగేస్తాను. అలా స్టార్ట్ అవుతుంది. బ్రష్ చేయగానే హాట్ వాటర్ తాగండి, చాలా తొందరగా స్లిమ్ అయిపోవచ్చు. అండ్ వాటర్ 4-5 లీటర్స్ ఈజీగా తాగుతాను. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే స్కిన్ మాయిశ్చర్ బాగుంటుందన్నమాట. సో రెగ్యులర్గా వాటర్ ఎక్కువగా తాగుతాను.
అండ్ డైట్ విషయానికి వస్తే బాయిల్ చేసిన వెజిటబుల్ పీసెస్ తింటాను. వారంలో 6 days అలాగే తింటాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఒక పుల్కా విత్ చికెన్ అనమాట. చికెన్ అంటే ప్రాణం. వారంలో ఒక రోజు మాత్రం డైట్ ఎగ్గొట్టేస్తాను ఫుల్గా. ఆ రోజు మాత్రం బిర్యానీ ఇష్టం వచ్చినంతా తినేస్తాను. మళ్ళీ ఆ ఇష్టం వచ్చినంతా తినేసిన తర్వాత క్యాలరీస్ బాగా పెరుగుతాయి కదా, మళ్ళీ నెక్స్ట్ డే ఫుల్ వర్కౌట్ చేస్తాను అనమాట, 1 hour ఎక్స్ట్రా. నాకు బాగా ఇష్టమైన ఫుడ్ స్వీట్స్ ఇష్టం. అండ్ అమ్మమ్మ ముద్దపప్పు చేస్తారు. ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వేసుకుని ఫుల్గా మంచిగా కలుపుకొని తినడం బాగా ఇష్టం. డైట్ లేనప్పుడు అంటే వారంలో ఒక రోజు డైట్ బ్రేక్ చేస్తాను కాబట్టి ఆ రోజు తింటాను అనమాట. అలా మరీ శరీరాన్ని కూడా కష్టపెట్టడం ఎందుకు, అప్పుడప్పుడు దానికి ఇష్టమైనవి కూడా తినిపించాలి. సో మరీ అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకండి, వారంలో ఒక రోజు బ్రేక్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు క్రంచెస్ మూమెంట్ మనం యాప్ వర్కౌట్ చేస్తున్నాము. This is for upper ab. Yeah. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 15 counts. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Very good. అలాగే లోవర్ యాప్ గురించి, లోవర్ మిడిల్ యాప్ గురించి మనం లెగ్ రైజెస్ హోల్డ్ 10 seconds and 15 counts. Rise up. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly come down. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్ చేస్తున్నామండి. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఫర్ లై డౌన్ ఆన్ ది స్టమక్. 10 counts. Hold 10 seconds. Come up. Yeah. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Hands and legs rise up. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెక్స్ట్ వచ్చేసి మనము అవుటర్ థై గురించి అండ్ ఇంటర్నల్ ఆబ్లిక్స్ గురించి ఈ వేరియేషన్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఫర్ లెగ్ రైజ్ మూమెంట్, సైడ్ లెగ్ రైజెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side change. Start. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెక్స్ట్ వచ్చేసి మనము కొద్దిగా గ్లూట్ మజిల్స్ గురించి ఒక వేరియేషన్ చేస్తాం. దిస్ పొజిషన్, బాక్స్ పొజిషన్లో కిక్స్. 1, 2, 3, 4, 5, 6, 7. This is for glute muscles. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Very good. Side change. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. ఇప్పుడు వచ్చేసి మనం వార్మప్ అయిపోయింది, ఎక్సర్సైజ్ అయిపోయింది. కొద్దిగా కూల్ డౌన్ ఫర్ 2 minutes రిలాక్సేషన్. దెన్ స్ట్రెచెస్ చేద్దాం. లై డౌన్. Relax for 2 minutes.
రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రెచెస్ చేస్తాం మనం, కొద్దిగా లైట్గా స్ట్రెచెస్. గెట్ అప్, టర్న్, స్ట్రైట్ యువర్ లెగ్స్, రైజ్ యువర్ హ్యాండ్స్ like, hold here, hold your legs, 10 counts, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Open your legs, single leg stretch. Head down, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Side change. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెళ్ళిపోతున్నావా కిరణ్? మౌనంగా ఉండదు కిరణ్, ఏమైనా మాట్లాడు. ఎన్ని రోజుల నుండి నా గురించి నీకేమీ అనిపించలేదా? ప్లీజ్ నన్ను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయకు స్వప్న. నువ్వు నన్ను డిస్టర్బ్ చేసి వేరే అమ్మాయిని లవ్ చేసావు. నీ మనసులో నాకు స్థానం లేదని, నువ్వు నన్ను లవ్ చేయడం లేదని నాకు అర్థమైపోయింది. ఈ రోజుల్లో ఎంతమంది ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారండి? పట్టణాల్లో అయితే చాలా మంది మెయింటైన్ చేస్తున్నారు, పల్లెటూరులో కూడా ఆఫ్ కోర్స్ టీవీలు చూసి యోగాలు ఫాలో అవుతున్నారు. కానీ 60% ఫాలో అవుతుందంటే 40% ఫాలో అవ్వట్లేదు. ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమండి. ఈ రోజుల్లో ఈ కాలుష్యానికి లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోయింది, బాగా పడిపోయింది. 50 ఇయర్స్కే ముసలోళ్ళు అయిపోయి చాలామంది తనువు చాలించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. సో ఫిట్నెస్ అనేది చాలా ఈ రోజుల్లో కంపల్సరీ అండి. బికాజ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ కూర్చుని చేసే వర్క్ లాంటి బాడీకి వర్క్ ఉండట్లేదు. సో ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. సో కంపల్సరీ జిమ్ చేయండి, ఆర్ఎల్స్ పార్క్స్కి వెళ్ళి వాకింగ్ చేయండి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. సో మీరు కంపల్సరీ వర్కౌట్ చేయాలి. యోగా ఆర్ సంథింగ్, చాలా రకరకాల మార్గాలు ఉన్నాయి. వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు ఎంచుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్, ఈవినింగ్ కుదరకపోతే మార్నింగ్ కంపల్సరీ చేయండి. ఫిట్గా ఉండటం వల్ల మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. బ్రెయిన్ రిలీఫ్ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రెస్లోంచి బయటికి రావచ్చు, లైఫ్ స్పాన్ పెరుగుతుంది, స్ట్రెస్ పోతుంది, అందరితో హ్యాపీగా ఉండగలుగుతారు, అండ్ మీ లైఫ్ టైం కూడా పెరుగుతుంది. కాబట్టి ఫిట్నెస్ అనేది కంపల్సరీ అని నేను భావిస్తున్నాను. ఇది ఈరోజు గెట్ ఫిట్లో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా సీక్రెట్స్ అన్ని షేర్ చేసేసుకుని మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని కోరుకుంటున్నాను. మీరు ఫిట్నెస్ ఫాలో అవ్వండి, రెగ్యులర్గా వర్కౌట్స్ చేయండి, మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వచ్చే పండుగలకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ శ్రీరెడ్డి సైనింగ్ ఆఫ్. Bye. బాయ్.